ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాం. కరుణా వాత్సల్యము కలిగిన ప్రభువా, కృపామయుడు అయి ఉన్న తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం. ఈ సమయంలో లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీరు కాదు, మీరే అధ్యక్షుడు ఉండి నీ నామ మహిమార్థమై సమస్త ఘన మహిమా ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నోరులు తెరుద్దాం. హల్లెలూయా. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకునే ముందు ఒక ఉపద్ఘాతంగా మీకు కొన్ని విషయాల అంశాన్ని సందర్భంగా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమిటంట? మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? దేవుని స్తోత్రం. ఎలా కాపాడుకోవాలి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా నడిపించాలి. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది విశ్వాసం, కానీ కొన్నిసార్లు బేజారవుతూ ఉంటుంది మన విశ్వాసాన్ని. అపవాదైన వాడు ఏం చేస్తాడు? కృంగదీసే తలంపులకు తీసుకువెళ్తూ ఉంటాడు. అటువంటిటప్పుడు ఏం చేయాలి? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యములో మనకు తెలియపరుస్తుంది. అయితే 3 సందర్భాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 ఉన్నారు. వారు విశ్వాసాన్ని ఏ రీతిగా కాపాడుకున్నారో ఒకసారి 3 సందర్భాలు ఉన్నాయి. వారి గురించి మన ఆత్మీయమైన జీవితాలను కట్టుకోవడం కోసం మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రాలు. మొదటిదిగా ఏమిటో తెలుసా? ఆజ్ఞ వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రాలు. ఏమిటంట? ఆజ్ఞ వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా, విశ్వాసం కాపాడుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? ప్రతిదానికి ఒక తెగింపు వస్తుంది. అది వచ్చినప్పుడు సవాల్ చేసి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేని స్తోత్రం. రెండవదిగా, సవాల్ చేసి షద్రకు, మేషకు, అబేద్నెగో వారు తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. సవాల్ విసిరారు. మన ఆత్మీయ జీవితంలో సవాళ్ళు విసిరాలి. మూడవదిగా, షద్రకు, మేషకు మరణం వచ్చేటప్పుడు భయపడలేదు. దేవుని స్తోత్రం. ఏమిటంట? మరణము వచ్చినప్పుడు ఏమైంది? వారు భయపడలేదు, ధైర్యంగా ఉన్నారు. నీవు నేనైతే చాలా భయపడతాం. అయితే ఈ వాక్యానికి ఏంటి మీరు ముందే చెప్తున్నారేంటి అంశం? వాక్యం చెప్పకుండా అనుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందే అర్థమైపోతుంది చెప్పే వాక్యానికని ముందుగానే మీకు తెలియపరిచాను. అనేక విషయాలు ఆత్మీయంగా మనకి ఇప్పుడు ఉన్నాయి. మొదట ఏమైనదో తెలుసా? ఆజ్ఞ వచ్చింది. ఎవరి జీవితంలో? షద్రకు, మేషకు, అబేద్నెగో వారికి ఒక ఆజ్ఞ వచ్చింది. వారి ఆజ్ఞ వచ్చినప్పుడు, ఆజ్ఞ జారీ అయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? తన విశ్వాసాన్ని మాత్రము వీడవలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఎన్ని పలు శోధనలు వచ్చినా ఆ ఆజ్ఞ ఎక్కడి నుంచి మనం చూస్తామంటే 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఇక్కడ మనము 12వ వచనం దాకా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ షద్రకు, మేషకు వారికి ఆజ్ఞ జారీ అయింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవద్దని నేను చెప్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ ఆజ్ఞ జారీ అయినప్పుడు తన యొక్క విలువలను కాపాడుకున్నాడు. ఏం జారీ అయినది? బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దూరాన మైదానంలో దాన్ని నిలబెట్టించాడు. ఎవరు నిలబెట్టారు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు యొక్క మాట ఏమిటి? రాజశాసనం జారీ అయినదంటే, ఆజ్ఞ జారీ అయినదంటే
తిరిగిలేదు. దేవుని స్తోత్రం. ఇక ఆజ్ఞను ఎవరు కూడా మనము తిరస్కరించడానికి వీలు లేదు. మనం ఆజ్ఞను నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. గవర్నమెంట్ కానూలు కానీ తప్పి మనము నడిస్తే మనకి కూడా శిక్ష విధిస్తారా లేదండి? మనకు ఒక ఆజ్ఞ జారీ అయింది. మీకు ఎప్పుడైనా జారీ అయిందా లేదా? ఆజ్ఞ ఏమన్నా జారీ అయిందండి మీ ఆత్మీయ జీవితాల్లో? ఒక ఆజ్ఞ జారీ అయింది మనకి. గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేసింది? కరోనా టైంలో ప్రార్థనలకు మాత్రం వెళ్ళొద్దు మందిరాలకి. రెండవదిగా ఏం పెట్టుకోవాలి? మాస్క్ ఒకటి పెట్టుకోండి మూతికి. అవి కొందరు పెట్టుకోవడానికి యాంత్రం అయిపోతుంది, ఊపిరి లాక్కోవడానికి అని తీసేసి ఇవ్వదు. గవర్నమెంట్ వాడు కానీ చూస్తే పైన ఇస్తారు, ఒకరినొకరు కూడకూడదని. ఆజ్ఞ జారీ అయినది ఎక్కడి నుంచి? గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నుంచి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేసేసి ఇంటికాడ కూర్చుంటే సరిపోద్దా? ప్రార్థన మానేసి, ఆజ్ఞ జారీ అయింది కదని ప్రార్థన మానేస్తే నీ ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మందిరానికి వెళ్ళాలి. కొన్ని సమస్యలు బట్టి, కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి, కొన్ని మానసిక ఒత్తిళ్లను బట్టి, కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కాపాడుకోలేక ఆజ్ఞను విడిచిపెట్టే వారిగా చాలామంది ఉన్నారు ఈ రోజున. ఏదైనా కఠినమైన ఆజ్ఞ జారీ అయినదంటే విశ్వాసాన్ని మధ్యలో వదిలేసి లోకంలో కలిసిపోయే వారిగా ఉన్నారు. మరి ఆజ్ఞను వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నావు? ఇక్కడ షద్రకు మేషక్కును చూడాలి. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే ఒక ఆజ్ఞ జారీ అయినది. ఏమైనది? రాజుగారు ఒక ప్రతిమను నిలబెట్టి దానినే దేవుడిగా ఆరాధించాలని ఒక ఆజ్ఞ రాజశాసనం జారీ అయినది. షద్రకు మేషక్కు మాత్రము వారు ప్రకటించిన ప్రకటనకు వ్యతిరేకంగా ఉన్నారు. దేని స్తోత్రాలు. ఏమిటంట? దేవుళ్ళు కాని దేవుడు మేము ఆరాధించము. మేము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఆయన జీవము కలిగిన దేవుడు. ఎటువంటి ఆజ్ఞ జారీ అయినప్పటికీ మా విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మా పరుగు తుదముట్టించదనని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఇటువంటి ఆజ్ఞలు మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఎన్నెన్నో ఎదురవబోతూ ఉన్నాయి. నీవు స్టార్టింగ్ కరోనాలోనే చూసావు ఈ ఆజ్ఞ. ఇంకా దేవుని రాకడ సమీపమైతే ఇంకా అటువంటివి ఎన్ని చూడబోతున్నావో నీ ముందు ఒకవేళ ఉంటే ఈ భూమి మీద. శ్రమల గుండా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించవలసిన పరిస్థితి ఉన్నది. అందుకని విశ్వాసాన్ని కడవరకు కాపాడుకునే ధన్యత నా ఊపిరున్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే. ఏం పాట అంటది? నా ఊపిరి ఉన్నంత వరకు నిన్నే ఆరాధిస్తాను, నిన్నే చేస్తా రాజా నీ సన్నిధి. దేవుని స్తోత్రం. ఊపిరి ఆగే వరకు దేవుని. పాట పాడటం తేలికే కానీ నడుచుకోవడం చాలా కష్టం. పాటల్లో పరమార్థం ఉన్నది. పాట పాడే రీతిగానంట మన ఆత్మీయ జీవితాన్ని జీవించాలంట. పాట పాడేసి వెళ్ళిపోవటం కాదు, కానీ ఒకవేళ పాట పాడిన ప్రకారంగా నీ విశ్వాసం లేకపోతే ఆ పాట పాడడం కూడా దేవుడు ఆలకించడంట. మనం పాడే ప్రతి పాట దేవునికి మహిమ తీసుకురావాలి. మనల్ని చూపించుకోవటానికి కాదు మనం పాడేది. మనం ఎలా పాడుతున్నాం అన్నది కాదు, దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆ పాట ఎవరికి కావాలి? మహిమ దేవునికి చెందాలి. ఈ రోజున చాలామంది పాటలు పాడుతున్నాం, అనేసుకుంటున్నాం మనం. ఒక్కసారి పాటలో పరమార్థాన్ని చూసి మనం పాడితే నా ఆత్మీయ జీవితం అలా ఉన్నదా, నా విశ్వాస జీవితం అలా కొనసాగించగలుగుతున్నానా అని ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆజ్ఞ వచ్చినప్పుడు ఏం చేశారు? వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఇంకా ముందు రానున్న దినాల్లో ఆజ్ఞ జారీ కాబోతుంది. కొత్త కానూలు రాబోతున్నాయి ప్రపంచానికి. మరి విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటాం? 666 ముద్ర రాబోతుంది. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలములు. ఆ శ్రమల కాలముల ముద్ర వచ్చినప్పుడు, ఆజ్ఞ జారీ అయినప్పుడు, రాజ్యాంగాల నుంచి వచ్చిన చట్టాలని
అనుసరించకపోతే మిమ్మల్ని ఏం చేస్తామో తెలుసా? మీకు రావాల్సిన నిధులు మేము ఆఫ్ చేస్తాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? మరి అప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? అప్పుడు నీ యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది? దేనికి లోపడతావు? గవర్నమెంట్కు లోబడి నీవు సేవించుచున్న దేవుణ్ణి విడిచిపెట్టేస్తావా? లేకపోతే వారి ప్రభుత్వానికి, వారి చట్టాలకి, వారు పెట్టిన కానూన్స్కి నువ్వు లోనైపోయినట్లయితే నీ ఆత్మీయమైన జీవితము సైతానికి లొంగిపోనట్టే. అటువంటి చట్టాలు ఎదురవుతున్నాయి. అలనాడు షద్రకు, మేషకు, అబేద్నెగో వారికే ఎదురైనది. ఈ కడవరి దినాల్లో ఉన్న సంఘానికి కూడా ఎదురవబోతున్నాయి ఇవన్నీ కూడా. వారు భక్తి జీవితాన్ని చూసి మనం చెప్పుకుంటున్నాం. వారిలో ఉన్న ఆత్మీయమైన గుణాలు మనలో ఉన్నాయా లేవని ఎప్పుడైనా చూసుకున్నామా? నేను నడవగలుగుతానా? ఇదే సమస్యగానే వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ దేవుని రాజ్యానికి వెళతావా లేదా? విశ్వాసాన్ని విడిచి లోకంలో కలిసిపోయినట్లయితే దేవుని రాజ్యానికి అంత మాత్రం మనం వెళ్ళవు. వాక్యానుసారంగా వారు జీవించారు కనుక దేవుడు వారి పట్ల ఉన్నాడు. ఒకవేళ అటువంటి సమస్య వస్తే షద్రకు, మేషకు వలె జీవిస్తే దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. వారు అన్నారు ఏమిటంటే, మేము ఆరాధిస్తున్న నీవు, మేము నిలబెట్టిన ప్రతిమను ఎందుకు నీ మొక్కలేదు అని వారు అడుగుతూ ఉంటారు. 13వ వచనం చదవండి ఒకసారి, 3వ అధ్యాయము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకు, మేషకును, అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదని నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినపడింది. అది నిజమా? నిజమే. దేవుని స్తోత్రం. నిలబెట్టిన దానికి నువ్వు ఆరాధించటం లేదంట. మీరు ఏమిటి? మేము రాజు శాసనము జారీ అయినదంటే నేనే దేవుణ్ణి అంటున్నాడు లాస్ట్కి. ఎవరో నెబుకద్నెజరులాగా అలాగా మన భారతదేశంలో కూడా ఇప్పుడు ఒకడు వచ్చాడు. ఎవడండి? దేవుని స్తోత్రం. ఎందుకులే మనం అవన్నీ చెప్పుకోవడం అనవసరం కూడా. ఎందుకంటే సైతానుడు ఇవన్నిటికి కూడా ప్రేరేపణ కలగజేస్తాడు. కొత్త కొత్త ఆజ్ఞలు తీసుకొస్తా ఉంటాడు, కొత్త కొత్త రూల్ని తీసుకొస్తాడు, కొత్త కొత్త పథకాలు ఎడుతున్నాము. ప్రపంచానంతా కనబడకుండా గలిబిలి చేస్తూ ఉన్నాడు లోపల కుయుక్త దేశాలన్నీ కూడా. అటువంటిది చేస్తూ సైతానుడు చేసే పనులు ఇవన్నీ కూడా శాంతి 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 మీకు సమాధానం అంటున్నాడు, కానీ లోపల మనకు కాలిపోతున్నాయి. శాంతి శాంతి అన్నాడు కానీ చాలా లోపల తెలియకుండా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మణిపూర్ సంఘటన మనం జ్ఞాపం చేసుకుంటే వారికి జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు. అటువంటి ఘోరం జరిగింది. ఎవరు పట్టించుకోలేని పరిస్థితికి ఏమీ తెలియనట్లుగా ఉన్నారు. మొత్తం మునిగిపోయే వరకు కూడా గవర్నమెంట్ అంతా. ప్రజలు ఎందరో పతనమైపోయారు, ఎందరో హతులైపోయారు, ఎందరో ప్రాణాలు పెట్టారు ప్రభు కొరకు. వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆజ్ఞ జారీ అయినప్పుడు అంటున్నారు, నెబుకద్నెజరు అని వారితో అత్యాగ్రహం కలవాడే అన్నాడంట. ఎవరో? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం కలవాడై, రౌద్రము కలవాడై షద్రకు, మేషకు, అబేద్నెగోను పట్టుకుని రండి, తీసుకురమ్మన్నారు. రాజుగారు ఆజ్ఞ చేస్తే దెబ్బలకు కోదువా? దెబ్బలు వాళ్ళు ఏది పాటిస్తా అది కొడతారు. అయితే ఏమడిగాడు? నేను నిలబెట్టిన ప్రతి మీరు ఆరాధించడం లేదంట. ఏమిటి సమస్య? ఏమిటి కారణం అని వారిని అడిగినప్పుడు వారు అంటున్నారు, వారు మాత్రము ఒకటే ఒక మాట అన్నారండి. ఇక్కడ 16వ వచనం చదవండి. షద్రకు, మేషకును,
హబెగ్నోగుయును రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా నీ దేవతను మేము పూజించము. దేవుని స్తోత్రం. ఒకవేళ మంచి జరిగినా పర్వాలేదు, రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు, మీరేం చేసినా పర్వాలేదు. దేనికి తెగించారంటే విశ్వాసానికి, ప్రాణాలకు కూడా లక్ష్యం చూడండి. నువ్వు నేనైతే ఇంకా బతుకుంటే బొటానీలైనా అమ్ముకు తింటాను, కానీ ఇటువంటి ఆజ్ఞలు జారీ చేస్తే మీరు వెళ్తే వెళ్ళండి, నేను రానండి రేపు నుంచి ప్రార్థనకు మాత్రం, నేను మానేస్తానండి, మీరు చేసుకోండి. అసలు విశ్వాసం అప్పుడు కనుగొంటాడు నీలో ఉన్నటువంటి విశ్వాసం. నువ్వేదో పైగా భక్తిగా వచ్చి కూర్చుంటున్నావేమో, నువ్వు దేవుని మందిరం వారానికి క్రమం తప్పకుండా వెళ్తున్నావేమో, నేను భక్తుడును భక్తి పరురాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకానొక రోజున రాబోతుంది ఉగ్రత. ఆ సమస్య నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ పరీక్ష నుంచి, ఆ వేదన నుంచి నువ్వెలా నిలబడి క్రీస్తు ఎదుట నిలబడగలుగుతావు? షద్రకు మేషెక్కినట్టున్నా. ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు మాకున్నాడు. నీవు సేవించుచున్న దేవతలు మేము సేవించాం. మేము సేవించుచున్న దేవుడు దేవమ కలిగిన దేవుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు, కీడు జరిగినా పర్వాలేదు, మేలు జరిగినా పర్వాలేదు. చిన్న కీడు జరుగుతుంటే దేవుడు అన్యాయం చేసేస్తాడు అంటున్నాడు. అది తప్పు కదా. ఒక మంచి చేయొచ్చు. మంచి చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? చెట్టెక్కి నా అంత డోడు లేడు అంటున్నావు. దీనికి ఒక సామెత చెబుతారు పెద్దలు. ఒక సామెత ఏమంటే, మేక అంటండే ఏంటంటే, అమ్మా నీ అంత ఎత్తిదిగిపోయినా మేకపిల్ల అంటదంట చెట్టెక్కి. ఆ ఎక్కి నీ అంత ఎత్తిదిగిపోయినప్పటికీ, అమ్మా విశాఖ విసరకుండా స్వాతి చల్లగా చూస్తే నా అంతట దానిగొడుతుంది. ఈలోగా విశాఖ వచ్చినా, స్వాతి కార్తీ వచ్చినా, వాన దెబ్బలకి అన్నీ కూడా అప్పుడు నీ విశ్వాసం తెలుస్తుంది. నా అంత ఎత్తి ఎదగటం ఏమిటో. ఈ రోజున సంతోషంగా ఉన్నాను ఎగిరిగిరి గొంతులు వేయటం కాదు, కానీ సంతోషకు తగినటువంటి కష్టం వచ్చింది అనుకో, దానిని బట్టి నువ్వేం చేస్తున్నావు? కుంగిపోతున్నావా? కుమిలిపోతున్నావా? నలిగిపోతున్నావా? ఒకవేళ కీడే చేయొచ్చు, మేలే చేయొచ్చు. దేవుని యొక్క చిత్తం అనుకోవాలి. యెహోవా ఇచ్చెను. ఇది ఎంత మాట అండి! ఇది ఎవరు అనగలుగుతారు ఈ మాట? అసలు అంత బాధల్లో ఉండి అనగలుగుతాం మనం? అంత వేదనలో ఉండి అనగలుగుతామా? అతని యొక్క శ్రమలను బట్టి, యోబు పడ్డ శ్రమను బట్టి మనం ఆ మాట అనగలుగుతామా? తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో భక్తుడు. ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా కనబడుతుంది. అక్కడ అబ్రహామును చూడు ఒకసారి, మోషేను చూడు, గిద్యోను, బారాకు, సమూయేలు, వీళ్ళందరిని చూడు. వారి విశ్వాసాన్ని చూడండి ఒకసారి. ఎలా కాపాడుకున్నారో, ఎలా నడిచారు, దేవుళ్ళు ఎంత ధైర్యంగా నడిచారు. వారి విశ్వాస జీవితాన్ని ఎబ్రీ రాసిన 11వ అధ్యాయం మీకు సమయం ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత విశ్వాస వీరుల జాబితా అక్కడ కనబడతారు. దేని స్తోత్రాలు. ఎందుకంటే మన విశ్వాసం ఎక్కడ తెలుస్తుందో తెలుసా? ఇది తీరా ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? వీరి యొక్క ఆజ్ఞను జారీ చేసినందుకు వారిని ఎక్కడికి ఏమంటున్నారు? అగ్నిగుండము, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో. వారు ఒక రెండవదిగా అక్కడ కనబడతారు. ఏమిటంటే వారు సవాల్ చేస్తారు. సవాల్ చేసి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారండి. మీరేం చేసినా పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు. ఆ 19వ వచనం కాడి నుంచి చదవండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగోను వారి
విషయములు ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయమని దేవునికి స్తోత్రం. మామూలుగా ఉన్నానంట, ఇంకా నిప్పులు ఎక్కువ రాజకు చేసి గట్టిగా వేసేసి ఆ మండుతుందంట. 7 అంతల మంట. అసలు దాని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికల్లా అవుతుందా? వీరు సవాలు ఇస్తున్నారు. ఎలాగ ఇస్తున్నారు తెలుసా? ఏలియా ఇసిరాడు అలాగ సవాలు. ఏమి ఇసిరాడు తెలుసా? మీ దేవుడు జీవము గల దేవుడైతే రండి, నేను ఒక్కడనే ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 18:21-24 వరకు చదివితే, నేను ఒక్కడనే ఉన్నాను, మీరు 450 మంది ఉన్నారు, దమ్ముంటే రండి. మీ దేవుడు ఎవరు, మా దేవుడు ఎవరికి తీర్చుకున్నాం. మీకొక ఎద్దుని మాకొక ఎద్దుని కట్టెలు తీసుకోండి. అయితే మీరు జనం ఎక్కువ ఉన్నారు కదా, మీరే స్టార్ట్ చేయండి ముందు. దేని స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం? ముందు వెళ్ళిపోయి దూరిపోయి సువార్త చెప్పేస్తాం, యేసుని గురించి అంటాం. ఎలాగ చెప్పాలో తెలియదు. సువార్త ముందెళ్ళి మాట్లాడామనుకో, వాళ్ళు వచ్చి తల మీద రాడేసి నేను మాట్లాడినవాడు. ముందు వాళ్ళని మాట్లాడించాలి. దేని స్తోత్రం. మనం ఏం చేయాలి తెలుసా? వారు ఏదైనా మనం చెప్పినప్పుడు ఆలకించి ముందు వాళ్ళ నుంచి తీసుకురావాలి. వాళ్ళ నుంచి తీసుకొచ్చి మనం నరికి రావాలి వెనక నుంచి ఎట్టి. మనం అడిగే ప్రశ్నలకు వాళ్ళకి దగ్గర సమాధానం ఉండదు. ముందు నువ్వు వెళ్ళిపోయావంటే నిన్ను కట్టేస్తాడు అపవాదైన వాడు, నిన్ను సులువుగా చిక్కులు పెట్టగలుగుతాడు. దేవుని యొక్క బిడ్డలు ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా నడవాలో దేవుని యొక్క వాక్యము మీకు తెలియపరుస్తుంది. ఇంకా ఎంతకాలం నువ్వు ఈ రీతిగా జీవిస్తావు? ఇంకా ఎంతకాలం అజ్ఞానమైన జీవితంలో జీవిస్తావు? ఒకసారి శద్రకు మేషకుని చూడు. మనం దేవుని యొక్క వాక్యం ఏం చదవస్తా ఉన్నాం. వారు అంటున్నారు 7 అంతలు వేడిని చేశారు. ఆ కింద చదవండి. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరు పిలువనంపము. శద్రక్కును మేషకును అబేద్నెగోను గుండమును నడుమ పడవేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారంట? అగ్నిగుండములు పడవేశారంట. దేవుని స్తోత్రం. వీరిని పడవేసిన వారు ఏమవ్వలేదండి. కింద పక్క నుంచి చేసిన వారు కింద వచనంలో 22వ వచనం చివరిలో కనపడుతుంది. అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరంట. దేవుని స్తోత్రం. ఇదంతా విచిత్రం చూడండి. వాళ్ళని వేయటానికి వెళ్ళిన వారు ఆ వేడికి తట్టుకోలేక చనిపోయారంట. అగ్ని దగ్గరికి వెళ్ళగలుగుతామండి ఎవరైనా? అసలు అక్కడ గట్టిగా మంటకాడకి అంతలు ఎక్కడో ఉంటేనే కానీ మనం దగ్గరికి వెళ్ళలేము. ఏదైనా ఇళ్ళు అంటుకున్నప్పుడు గట్టా మనం అనేక సార్లు చూసామయ్యి. ఎంతంత దూరాన్ని ఉండవలసి వస్తుందో తెలుసా? దగ్గరికి వెళితే కాలిపోతాం, ఆ వేడికే మాడిపోతాం మనం. నేను మంట వేసి అక్కడ చేలు అంటిస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా రౌండ్ వేసి ఒక్క మాదిరిగా చేతికి వచ్చేసింది. ఎంటుకలన్నీ కాలిపోయి ఇలా మోకం తిరిగి చూసేటాడు. దాన్ని మనం సుడి తిరిగేస్తుంది అప్పటికప్పుడు. ఆ వేడిమికి మనం అసలు తట్టుకోలేము. కొద్దిగా వేడి తగిలేటప్పటికి శరీరం అంతా మంట 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 మంట. ఏంటి అది ఇంకా కాలలేదు. దాని వేడి దగ్గర ఉండేటువంటి గుణము. ఒక నొప్పు కాలిన శరీరం అంతా ఎందుకు పనికిరాదండి, ఉడికిపోతుంది. చర్మము చూడలేము, ఎంతో వేదన చెందవలసి వస్తుంది. అయితే ఈయన ఏం చేశారో తెలుసా? అగ్నిగుండములో పడవేశారు. దేవుని స్తోత్రం. వారు సవాల్ చేసినప్పటికీ ఏం చేశారు? సవాల్ చేసి మరణానికి కూడా వారు లెక్క చేయలేదు. దేవుని స్తోత్రం. 3వది ఏమిటంట? మరణం వచ్చినా అని కూడా వారు భయపడలేదు. మరణం వచ్చేసిన దగ్గరికి ఏమొచ్చింది? అగ్నిగుండం దగ్గరికి తీసుకొచ్చి అగ్నిగుండంలో గిరిదేస్తున్నారంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ అటువంటి ఆజ్ఞ మనకొస్తే మన పరిస్థితి ఏంటి? చివరి దినాలు అంటే ఆడలాగా అటువంటి ఆజ్ఞ రాదు, కానీ నీకు ఇంకో రకంగా వస్తుంది. దేని స్తోత్రం. మనకి ఈ రకంగా రాకపోవచ్చు. ఆ రోజున వాళ్ళు అనుభవించారు. మరణానికి కూడా వారు లెక్క చేయలేదు.
మరణం వచ్చిందన్నప్పుడు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? వీళ్ళు మరణం వచ్చిందన్నప్పుడు వీరు విశ్వాసుల జాబితాలో నిలబడ్డారు. దేవుని స్తోత్రం. అబ్రహాము విశ్వాసానికి అతను గొప్పవాడు, ముందున్నాడు. వాడు తన కుమారుని ఒక్కగానొక్క కుమారుని అటుకిలి బలిమ్మంటే ఏం చేశాడు? అతను సిద్ధపడ్డాడు. మరణం లెక్క చేయలేదు. అంటే ఆయన ఆలోచన ఏంటి? ఆయన విశ్వాసం ఏమిటి? మళ్ళా ఇచ్చేస్తాడు దేవుడు. ఈ రోజున లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు అడుగుతున్నట్టు విశ్వాసం గొప్పదే, దేవుడు అనుగ్రహిస్తాడు, నిన్ను అన్యాయంగా వదలడు. దేవుని స్తోత్రం. అందుకే విశ్వాసంలో ఉంటే మరణం వచ్చినా భయపడరు. విశ్వాసం సరిగా లేకపోతే గాలి వానలు నీ మీదకి వచ్చినప్పుడు అల్లాడుచు విశ్వాసాన్ని వదిలి అవిశ్వాసానికి చోటిస్తాం. మూడవదిగా మరణం వచ్చినప్పుడు వారు భయపడలేదు. వారు ఏం చేశారు? అపోస్తులు కూడా ఏం మరణాలు వచ్చినాయి అంటాలో, వారు యేసుని గురించి ప్రకటిస్తే మరణం. పేతురు మరణం, హతసాక్షి సిలువ వేయబడ్డారు 12 మంది శిశువులు కూడా చాలా ఘోరముగా. ఎందుకంటే యేసుతో తిరిగిన వారికి మరణానికి భయపడరు. ఒకవేళ నువ్వు మరణానికి నువ్వు భయపడుతున్నావంటే మనలో విశ్వాసం సరైనదిగా లేదు. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణ ముళ్ళు పీల్చిన దేవుడు, ఆయన సజీవుడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే నువ్వెక్కడుంటావో తెలుసా? దేవుని సన్నిధిలో ఉంటావు. ఒక ఆయన చెప్తున్నాడు, ఆంధ్రలో దైవ సేవకుడు చనిపోతే ఆ తల్లిగారు కుమారుడు చెప్తున్నాడు. నాకు ఆ మాట చాలా సంతోషం అనిపించింది. నాన్నగారు ఇక్కడ ప్రాణాన్ని విడిచాడు, అక్కడ తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడంట. వాళ్ళంతా హాయిగా హ్యాపీగా చెప్తున్నారు. చూడండి, వయసులో ఉన్నటువంటి వ్యక్తి, దైవజనులు, తాడేపల్లిగూడెం ఎడ్వర్డ్ ఏదో పేరుందండి, అది జ్ఞాపకం రావట్లేదు. తన భార్య విశ్వాసం గొప్పది, కుమారుడి విశ్వాసం గొప్పది. వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటండి. ఎవరింటికి? వాళ్ళ ఇంటికి తండ్రి ఆ గృహం దగ్గరికి వెళ్ళిపోయారని సాక్ష్యం చెప్తున్నాడు. మా నాన్నగారు ఇక్కడ ప్రాణం వదిలారంటే వారింటి దగ్గరికి వెళ్ళిపోయాడంట. తన ఇల్లు దగ్గరికి వెళ్ళిపోయాడు. మనైతే మన ఇల్లు ఇక్కడ ఉందనుకుంటాం. మన ఇల్లు ఇక్కడ కాదు. మన ఇల్లు ఎక్కడ ఉందా? నీ స్వాస్థ్యం ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క రాజ్యంలో ఉంది. మన ఇల్లు, మన స్వాస్థ్యం అక్కడ ఉన్నది, ఇక్కడ కాదు. ఇది కేవలం అల్పకాల పాపభోగం. 60-70 ఏళ్ల సంవత్సరాల జీవితం కోసం ఎంత స్వార్థం, ఎంత అసూయ, ఎంత మోసం. నీ జీవితాన్ని, విశ్వాసాన్ని అన్ని పాడు చేసుకుంటూ ఆత్మీయ జీవితం అంతా పతనానికి నడిపిస్తూ ఎక్కడికి పెడతావు నువ్వు? దేవుని రాజ్యంలో స్వాస్థ్యానికి పెడతావా? నరకములోనికి పెడతావా? ఏ స్వాస్థ్యం కావాలి? అవిశ్వాసానికి చోటిస్తున్నావా? శద్రకు మేషక్కును చూడు, మరణానికి భయపడలేదు. వారి ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు అగ్నిగుండంలో వేశారు. ఏమయ్యారండి? ఇప్పుడు శద్రకు మేషకు అగ్నిగుండంలో వేశారు. ఏమయ్యారు చెప్పరండి? వారు చనిపోలేదు. వారు ఏమనుకున్నారు? మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, మరణానికి వెనకాడలేదు. ఈ రోజున విశ్వాసం నీది అలా ఉండాలి. ఇక్కడ విడిస్తే ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యంలోకి వెళ్తాం. దేనికి భయపడవు. చిన్న చిన్న అలలు ఎదురవుతాయి, మనకి కొన్ని శోధనలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ దేవుని కొరకు ప్రతిష్ట కలిగి ప్రభు కొరకు జీవితం. అవిశ్వాసానికి చోటుపోతుంది. దేవుని వాక్యం అంటున్నాడు అక్కడ, ఇవన్నీ అగ్నిగుండములు వేసిన తర్వాత మనం 3 మనుషులు వేశాం కదా, 4వ వాడు కనపడుతున్నాడు ఏంటి అందులో? నాకు ఆశ్చర్యం వేసిపోతుంది. అంటున్నాడు, ఎవరో నెబుకద్నెజరు, వారిని మందులు బయటికి తీయండి. ఏమిటంట? వీరు ఏమీ కూడా వస్త్రము కానీ తల వెంట్రుక కానీ, అగ్నిగుండం ఏమైపోయింది? చల్లారిపోయింది. ఎవరున్నారు అక్కడ? దేవునికి సమస్తమును సాధ్యం అటువంటి దేవుని కలిగి ఉన్నాం. మరణ పడకల్లో నుంచి నిన్ను సజీవునిగా చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు. నువ్వే సమస్యతో ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు,
ఆ రక్తంలో జీవం ఉన్నది. నీ విశ్వాసం ఉంచు, ధైర్యముగా ఉండు. మరణానికి కూడా లెక్క చేయకుండా విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడే దేవుని రాజ్యములోనికి వెళతావు. వారికి ఏమీ కూడా హాని కలగలేదు, ధైర్యంగా ఉన్నారు. వారు అప్పుడు అంటున్నాడు 28వ వచనం, ఒక్కసారి నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్థుడు, ఆయన తన దూత నంపి ఏ దేవుని సేవింపకి ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాని మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడి వారిలో కానీ శద్రకు మేషకు అబేద్నెగో అని వారు దేవుని ఎవడు దూషించిన వాడిని తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. అంతటా నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానములో హెచ్చించిన దేవునికి స్తోత్రం. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటే ఏం జరిగిందో తెలుసా? వారు సవాల్ చేసి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వారు ఆజ్ఞ వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వారు మరణం వచ్చినప్పుడు భయపడలేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? శద్రకు మేషకు అబేద్నెగో వారు సేవించుచున్న దేవుడే జీవము కలిగిన దేవుడు, ఇంక ఏ దేవుడు లేడు ఈ ప్రపంచములని నెబుకద్నెజరు రాజు, ప్రపంచాలు నీలటువంటి నెబుకద్నెజరు రాజు ఇప్పుడే ఏ తీర్మానానికి వచ్చాడండి? ఇప్పుడు వారు సేవించుచున్న దేవుడిని ఈ ప్రతిమ వదిలేశారు. ఇప్పుడు ఈ ప్రతిమ ఏం మాట్లాడదండి, ఆడు నిలబెట్టింది. ఇది ఎవరో నెబుకద్నెజరు రాజు నిలబెట్టాడు, అది మాట్లాడదు. అది దాన్ని చూడటమే, దానికి నోరు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బంగారం తీసి వలిచేసుకుంటామే, దానికి జీవం లేదు. అయితే వీరు సేవించుచున్న దేవుడు అగ్నిగుండంలో రక్షించాడు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే సమర్థుడు. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఎవరైనా సరే ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? మొత్తం ప్రకటన చేసేటంటే ఇది బదలామణి అయిపోయింది. చూడండి, ఇప్పుడు వారి విశ్వాసంతో పోయిందా? ఆ ఊరంతటా కూడా మార్పించారు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఇది అవుతుందా లేదని నువ్వు అవిశ్వాసానికి చోటివచ్చు. ఈ అనారోగ్యం తగ్గుతుందా లేదా నీకు అవిశ్వాసానికి చోటివచ్చు. నీవు అవిశ్వాసాన్ని ఇచ్చే నీ రోగం పోవట్లేదు, నీ అవిశ్వాసానికి ఇచ్చే నీ కార్యం జరగటం లేదు. మనం అనుసరించున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. నీ విశ్వాసం ఏది? శద్రకు మేషకు వలె విశ్వాసం ఉన్నదా? సవాల్ చేసిన జీవితం నీకున్నదా? ప్రభు కొరకు మరణం వచ్చినప్పుడు వారు భయపడలేదు. మొత్తము అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మార్చబడాలి. ఎన్ని అద్భుతాలు చేశారు? పెద్ద అద్భుతాలు ఏం కాదు, ఒకటే అద్భుతం, సరైన అద్భుతం, జీవితంలో మరువలేని అద్భుతం. దేని స్తోత్రం? అగ్నిగుండములో సజీవులుగా బయటకు వచ్చారు. అదే నిజమైన విశ్వాసం. మరణాన్ని కూడా లెక్క చేయలేదు. ప్రతి ఒక్కరూ అనుసరించుతున్న దేవుడిని ఆరాధించాలి. ఎక్కడ? అంతా ప్రపంచమంతా ప్రకటించాడు అక్కడ, ఆ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే దేవుని యొక్క కార్యము చూస్తే ఎవరైనా మారతారు. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ గ్రామం పట్ల ప్రార్థన చేయండి. ఈ గ్రామ ప్రజలు మారరా? అద్భుతం చూస్తే మారతారు. దేని స్తోత్రం? అద్భుతముల ద్వారా కూడా ఆత్మలు రక్షించబడతాయి, అనేక మంది మార్చబడతారు, వారి విశ్వాసాన్ని కట్టుకుని బలపడతారు. మేము అనుసరించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగో వారిని కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. మొదటిదిగా ఏం చెప్పానండి? చెప్పాలి టక్కన. మీరు ఇందాక నుంచి అన్న వాక్యాన్ని మొదటి ఏం చెప్పాను? ఏమిటి? మీరు వాక్యం వింటున్నారు. నేను ఎందుకు ముందుగా చెప్పానంటే మళ్ళా చెప్తారని. ఆజ్ఞ వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఎవరు? శద్రకు మేషకు అబేద్నెగో. రెండవదిగా సవాల్ చేసి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అగ్నిగుండంలో నువ్వు చేసే ప్రతిమేమో మృగము. చూడండి ఎంత కరాగా చెప్తున్నారు. ఎవరి దగ్గర? ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు దగ్గర. ఒక రాష్ట్రం, ఒక దేశం కాదండి,
ప్రపంచాన్నే ఏలాడు మొత్తం అంతా కూడా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసు? ఇప్పుడు చెప్పాలి, మీరు చదువుకున్నవారు కదా. ఎన్ని దేశాలు ఉన్నాయి? 256 ఎన్నో ఉన్నాయి మొత్తం మీద. ఎందుకంటే 256 దేశాలు ఉన్నాయి. అదంతా కూడా ఏలినటువంటి వాడు నెబుకద్నెజరు. ఏదో భారతదేశం ఒకటే కాదు, భారతదేశంలో ఏంటి దేశాలని వారు సవాల్ చేసి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మూడవదిగా మరణానికి కూడా అగ్నిగుండంలో వేసిస్తాడు. మూడవదిగా మరణం వచ్చినప్పుడు భయపడలేదు. ఎందుకంటే స్థిరమైన విశ్వాసం. నీ పునాది దేని మీద పట్టాలి? క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేసినట్లయితే పడిపోవడానికి ఆస్కారం లేదు. ప్రతి దానిలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు. ఈ 3 విషయాలను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని కాపాడుకొని ప్రార్థన చేసుకుందాం. సమయంలో కండ్లు మూసుకున్నట్లయితే, ప్రభువా నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. ప్రభువా, శద్రకు మేషకులు చూసి మా శ్వాస జీవితాన్ని కాపాడుకునే ధన్యతను మాకు ఇవ్వండి. వారు ఆజ్ఞ జారీ అయింది ప్రపంచానికి, కానీ వారు లెక్క చేయలేదు. వారు నిన్ను ఆరాధించారయ్యా. మాకు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, మమ్మల్ని విడవడు అని విశ్వాసంతో వారు అడుగులు ముందుకు వేశారు. రెండవదిగా సవాల్ చేశారు వారి విశ్వాస జీవితంలో. ఏలియా ఏ రీతిగా అయితే సవాలు విసిరాడు, అదే రీతిగా శద్రకు మేషకు అబేద్నెగో వలె సవాల్ విసిరారు. తమ ఆత్మీయమైన జీవితంలో వెనుకంజ వెయ్యలేదు. యుద్ధములోను పోరాటాలలో ముందుకు సాగారు. దేశం కాని దేశములో వారు సవాలు వేసేసి జీవము కలిగిన దేవుడు మాకుండగా భయం లేదని. మూడవదిగా మరణాన్ని కూడా వచ్చింది. మరణం వచ్చినప్పటికైనా మాకు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ అగ్నిగుండములో వేసినా పర్వాలేదు, మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదని వారి విశ్వాసాన్ని కాపాడుకొని నేను నమ్ముకుని ముందుకు వెళ్ళినప్పుడు వారి అగ్నిగుండముల నుంచి కాపాడి రక్షించి అనేక మంది ప్రజలను మార్చారు ప్రభువా. వారి ద్వారా నెబుకద్నెజరు యొక్క రాజ్యం మార్చబడ్డాడు ప్రభువా. అయ్యా నీ కొందనాలు ప్రభువా. నీవు ఈ లోకానికి వచ్చావు సశరీరుడుగా 2000 సంవత్సరాల క్రితం. అనేక మంది ప్రజలు నువ్వు మార్చడానికి ఈ లోకానికి వచ్చావు. అటువంటి వారిని, కఠినస్తులను మార్చండి. నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ కొందనాలు సమయంలో సమస్తము ప్రభువా నీ నామానికి మహిమ చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.